హలో అండి. మొత్తానికైతే నాయుడుపేట మీదుగా చెన్నైకి అయితే బయలుదేరేసామండి. బండికి అయితే పొల్యూషన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ సూలూరుపేట కాడ పొల్యూషన్కి ఆపేసి పొల్యూషన్ అయితే కొట్టించేసి బయలుదేరేసామండి. మరి నేరుగా వెళ్ళేసి టీ షాప్ కాడ అయితే ఆపానండి టీ తాగేదానికి. ఇక్కడైతే చాలా బండ్లు ఆపుతాయండి. చాలా మంది వచ్చి తాగుతారు ఇక్కడ టీ. బాగుంటుంది టీ. నేను ఎప్పుడైతే చెన్నై పోయేటప్పుడు ఇక్కడే ఆపుతాను టీకి మాత్రము. టీ మాత్రం బాగుంటుంది. స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. టీ అయితే ఆర్డర్ చెప్పేసామండి. టీ అయితే వచ్చేసింది. ఇదే అండి టీ. ఇంకా టీ తాగేసేసి ఇంకా డైరెక్ట్ ఇంకా చెన్నై ఎయిర్పోర్టే అండి. డైరెక్ట్గా చెన్నై ఎయిర్పోర్ట్ పోయి పార్కింగ్లో పెడతానండి బండి. ఇదే అండి చెన్నై ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఇంటర్నేషనల్ది. చూడండి ఎన్ని కార్లు అప్పుడే ఫుల్ అయిపోయినాయి. మొత్తం పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. నాకైతే ఒకటి నుంచి పెట్టేశాను. ఇది ఇంకా మనకి కోయట్ నుంచి వచ్చే వాళ్ళంతా, ఇంటర్నేషనల్ నుంచి వచ్చే వాళ్ళందరూ కింద పక్కే వస్తారు కాబట్టి కింద నుంచి పోయే రూట్ అండి ఇది. చూడండి కింద పక్క ఎంత ఖాళీగా ఉందో. ఎవరన్నా ఎక్కించుకొని పోవాలంటే ఈ రూట్లో కిందకి రావాలండి కారు మాత్రము. మేమైతే బండి పార్కింగ్లో పెట్టేసి ఆమె కోసం వచ్చాము. అది చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆ పక్క నుంచే అందరూ వస్తారు. బయటికి ఎగ్జిట్ పాయింట్ ఆ పక్క ఉంటుంది. చూడండి అదండి వస్తున్నారు చూసారా, లగేజ్లు ఎత్తుకొని. అదే ఎగ్జిట్ పాయింట్. మనం ఆ పక్క పోయి నిలబడితే అందరు కనబడతారండి. చూడండి చూపిస్తాను. ఇది మనీ ఎక్స్చేంజ్. లోపల నుంచే మనీ ఎక్స్చేంజ్ చేసుకొని అయితే బయటికి రావచ్చు. ఏ కరెన్సీ అయినా ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తారు లోపల. ఇదే అండి బయటికి వచ్చే దారి A5. ఇక్కడ నుంచే అందరూ అయితే బయటకు వస్తారు. చూడండి మేమైతే మా వాళ్ళు కూడా వస్తున్నారండి బయటికి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానైతే బాయ్. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్టు. ఇది దిగిన వాళ్ళు వచ్చే ప్లేస్ అనమాట. కింద పక్క ఇది. ఎక్కే వాళ్ళు అయితే పైకి పోవాలండి, సెకండ్ ఫ్లోరు. ఈ పైకి ఎవరన్నా డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు అయితే తీసి మళ్ళీ పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా అయితే బాయ్ అండి.